ఇటీవల కాలంలో విమాన ప్రమాదాల ఘటనలు ప్రయాణికులను టెన్షన్ పెడుతూ ఉన్నాయి. విమానంలో ఎక్కడ కూర్చుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు అనే ప్రశ్నలు కూడా అందరినీ వెంటాడుతూ ఉన్నాయి. విమానం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ తో నడుస్తుంది. చిన్న జెట్ విమానాలను మినహాయిస్తే అంతర్జాతీయ సర్వీసులకు వాడే భారీ పౌర విమానాల్లో రెక్కల కింద ఇంధనాన్ని నిల్వ చేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ ఇంధనం భగ్గున మండితే రెక్కల సమీపంలోని సీట్లకు ప్రమాదం పొంచుంటుందని పలు నివేదికలు చెప్తున్నాయి. ఎదురుగా ఏదైనా కొండను ఢీకొట్టినా, నేలపై కుప్పకూలినా, వేరే విమానాన్ని ఢీకొట్టినా ఇలాంటి సమయాల్లో ప్రమాద ప్రభావం ముందు సీట్లపైనే అధికంగా ఉంటుంది. అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు నివేదిక ప్రకారం ముందు సీట్లలో కూర్చునే ప్రయాణికులు 49% వరకు బతికే అవకాశాలున్నాయి. 2 రెక్కల మధ్య భాగంలోని సీట్లలో కూర్చుంటే 59% వరకు బతికే అవకాశాలున్నాయి. వెనుక వైపు తోక సమీపంలో సీట్లలో కూర్చుంటే 69% బతికే అవకాశాలున్నాయట. విమానంలో ఎక్కడ కూర్చున్నా ప్రాణాలు పోవని ఎప్పటికప్పుడు మొత్తం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి సుశిక్షితులైన పైలట్ల పర్యవేక్షణలో విమాన ప్రయాణాలు సాగుతాయని ఏవియేషన్ విభాగం తెలిపింది. అత్యంత అరుదుగా మాత్రమే అసాధారణ వాతావరణ పరిస్థితుల్లోనే విమాన ప్రమాదం బారిన పడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.